అప్పుడెప్పుడో లాక్డౌన్కి ముందు నేను ఇంటర్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది ఇస్మార్ట్ శంకర్. అంటే 2019లో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకరే రామ్ పోతినేనికి లాస్ట్ హిట్ మూవీ. ఆ మూవీ తర్వాత వరుస పెట్టి అన్ని ఫ్లాప్ మూవీసే, ఒక్కడి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మూవీసే లేవు. అండ్ అన్ని కూడా ప్యూర్ కమర్షియల్ మూవీస్ అండ్ కొన్ని థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా రామ్ పోతినేనికి కంప్లీట్గా కలిసి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ రామ్ పోతినేని హిట్ కొట్టి ఆల్మోస్ట్ హాఫ్ ఏ డికెట్ దాటిపోతుంది. నాకు అప్పుడప్పుడు అనిపించేది రామ్ పోతినేని తన స్ట్రాంగ్ జోన్ వదిలేసి ఇలా ఈ థ్రిల్లర్స్ వెనుక పడుతున్నాడేమో అని. రామ్ పోతినేని లవ్ స్టోరీ చేస్తే చూసేవాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అలా అనుకున్నానో లేదో ఇంతలోనే ర్యాపో 22 మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. ఫైనల్లీ ఈ రోజు ఈ మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఫైనల్లీ ఒక ఎంటర్టైనర్ రాబోతుందని క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఈ మూవీకి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ రోజు రిలీజ్ అయిన ఈ గ్లిమ్స్ లో నేను కొన్ని చిన్న డీటెయిలింగ్స్ అయితే అబ్జర్వ్ చేశాను. చాలా చిన్న డీటెయిలింగ్స్ జస్ట్ చూసి ఎంజాయ్ చేశాను. గ్లిమ్స్ స్టార్ట్ అయిన వెంటనే థియేటర్ ముందు హడావిడి మొత్తం పండగ వాతావరణంలా ఉంది. ఒకప్పుడు ఆన్లైన్లో బుకింగ్స్ లేని రోజుల్లో ప్రతి థియేటర్ ముందు ఈ మాత్రం హడావిడి ఉండేది. ఈ మూవీ టైం పీరియడ్ వచ్చేసి 2002. నువ్వెలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ స్టూడెంట్ నెంబర్ 1 175 డేస్ పోస్టర్ ఉంది. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ రిలీజ్ అయింది 2001లో. అలా ఈ మూవీ 2002లో జరుగుతుందని ఒక చిన్న అంచనా వేసా అంతే. ఇన్ఫాక్ట్ స్టూడెంట్ నెంబర్ 1 మూవీ 175 డేస్ ఆడింది ఓన్లీ 1 థియేటర్లోనే, అది కూడా ఈ థియేటరే అనుకుంటా. గ్లిమ్స్ లో థియేటర్ ఓనర్స్ ని చాలా రిచ్ గా చూపించారు. ఒకప్పుడు ఓటీటీస్ లేనప్పుడు థియేటర్ ఓనర్స్ మంచి ప్రాఫిట్స్ లో ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఆ మాత్రం రిచ్ గా ఉండేది. ఇకపోతే గ్లిమ్స్ లో ఈ షాట్ ని చూసారా, ఒక అబ్బాయి అమ్మాయిలకి డబ్బులు ఇస్తున్నాడు. అమ్మాయిల టికెట్ కౌంటర్ లైన్ చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యేది వైల్ కంపేర్ టు బాయ్. సో అక్కడ బ్రో ఏం చేస్తున్నాడు అంటే అమ్మాయిలకి డబ్బులు ఇస్తున్నాడు టికెట్ల కోసం. బట్ అక్కడ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. వెరీ సాడ్. ఇక ఫైనల్లీ అవర్ హీరో రాపో అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో రామ్ పోతినేని అయితే ఉపేంద్ర గారి ఫ్యాన్ లాగా అయితే యాక్ట్ చేస్తున్నారు. ఉపేంద్ర గారి మూవీ పేరు మనసున్న మహారాజ్ అని ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ లోనైతే తెలుస్తుంది. ఇవి గైస్ నేను అబ్జర్వ్ చేసిన వెరీ స్మాల్ డీటెయిల్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.